శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో గెలుపు కోసం టీడీపీ కుట్ర రాజకీయాలు చేస్తోంది. ఇవాళ జరుగుతోన్న ఎన్నికలో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుండటంతో హిందూపురంలో టీడీపీ బరితెగింపు పాలిటిక్స్ బయటపడ్డాయి. ఆ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ చైర్పర్సన్ ఇంద్రజ రాజీనామాతో హిందూపురంలో ఇవాళ ఎన్నిక జరుగుతోంది. మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులు ఉన్నాయి. గత ఎన్నికల్లో 30 వార్డులను కైవసం చేసుకుంది వైఎస్ఆర్సీపీ. టీడీపీ కేవలం 6 వార్డులను గెలుచుకోగా బీజేపీ, ఎంఐఎం చెరొక స్థానం దక్కింది. కాగా ఇప్పటికే 13 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేర్చుకున్నారు. అయినా చైర్మన్ ఎన్నికలో టీడీపీని ఓటమి భయం వెంటాడుతోంది. దీంతో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకు డబ్బులతో ఎరవేసేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నారు. హిందూపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ చైర్మన్ అభ్యర్థిగా లక్ష్మీ మహేష్ గౌడ్ పోటీలో ఉన్నారు. పార్టీకి చెందిన ఒక్కో కౌన్సిలర్లకు 10 లక్షల రూపాయల చొప్పున ఆశ చూపి ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు టీడీపీ నేతలు. ఎమ్మెల్యే బాలకృష్ణ కనుసన్నల్లో రెవెన్యూ, పోలీసు అధికారులు పనిచేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు వైఎస్ఆర్సీపీ తన పార్టీ కౌన్సిలర్లకు విప్ జారీ చేసింది. పార్టీ విప్ ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.